మాఘ పౌర్ణిమ స్నానంతో మహాఫలితాలు మీకే వస్తాయి. ఇది ప్రధానంగా లక్ష్మీప్రదం. చంద్రుడి అక్కగారు లక్ష్మీదేవి. ఆమె ఆశీర్వచనాలకు ఇదే మంచి సమయం. శ్రీ మహావిష్ణుమూర్తికి ఇష్టమైన ఈ ముహూర్తంగా చంద్రుడిని, సూర్యుడిని పూజిస్తే దరిద్రం వదిలిపోతుంది, అపారదానం సిద్ధిస్తుంది. మాఘమాసం అనేక మతపరమైన కార్యక్రమాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి ప్రయాగలో దానధర్మాలు మరియు మంత్రోచ్చరణలతో స్నానం చేసి పునీతులవుతారు. అందుకే ఈ రోజున గంగా స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరి మోక్షం కలుగుతుందని చెబుతారు. మాఘ పూర్ణిమ రోజు స్నానం చేస్తే వ్యాధులు నయమవుతాయని, అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారని మరియు ఒక వ్యక్తి యొక్క పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. మాఘ పూర్ణిమను దేశవ్యాప్తంగా స్నానోత్సవంగా ఆరాధిస్తారు మరియు ఈ రోజున గంగానదిలో స్నానానికి అధిక మతపరమైన యోగ్యత ఉంది. హిందూ భక్తులు పుష్య పూర్ణిమ నుండి ప్రారంభమై మాఘ పూర్ణిమ నాడు ముగిసే ప్రతి నెలలో గంగా లేదా యమున నదులలో పవిత్ర నదికి చేరుకోలేని వారు నది ట్యాంక్ లేదా చెరువులో స్నానం చేయొచ్చు. ఈ రోజున గంగా, జమున, కావేరి, కృష్ణ, తపతి మొదలైన పవిత్ర నదుల ఒడ్డున అనేక స్నానపు ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలు నదిలో ఒక్కసారిగా పుణ్యస్నానం చేయడానికి మైళ్ల దూరం నడుస్తారు. కన్యాకుమారి మరియు రామేశ్వరం వద్ద సముద్రంలో స్నానానికి కూడా అధిక మతపరమైన విలువ ఉంది. అదేవిధంగా రాజస్థాన్లోని పుష్కర్ సరస్సులో స్నానం కూడా అంతే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. అలాగే పౌర్ణమికి, అమావాస్యకు ప్రత్యేక విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి సమయంలో స్నానం, దానానికి ప్రత్యేక అర్థం ఉంది. మరి ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. పూర్ణిమ తిథి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:33 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 24 సాయంత్రం 5:59 ముగుస్తుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకోనున్నారు. అభిజిత్ ముహూర్తం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24న అర్ధరాత్రి 12:12 నుండి మధ్యాహ్నం 12:57 వరకు జరుగుతుంది. ఈ సమయంలో స్నానం, దానం చేయడం, పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే చాలా మంచిది. పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మొత్తం మాఘమాసం భారతీయ జీవన శైలికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గంగా నదిలో లేదా మరెక్కడైనా స్నానం చేయడానికి మాఘ పూర్ణిమ లేదా మాఘి పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ మాసంలో సూర్యోదయానికి లేదా అరుణోదయ కాలానికి ముందు ఉదయాన్నే స్నానం చేయాలని సూచించబడింది.